హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పూరిలో డే 2 అనమాట. మనమైతే పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శనం చేసుకొని ఇప్పుడు బస్సు మీద కోనార్క్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ బస్సులు అయితే ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటాయి. ఫుల్ కుక్కేస్తారనమాట. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఇంకా ఫైనల్ గా కోనార్క్ సన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. నాకు ఇదే ఫస్ట్ టైం. ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ముందు అన్ని షాపింగ్స్ ఉన్నాయి. షాపింగ్ వీడియోస్ అన్ని తీసాను కానీ లాస్ట్ లో ఆడతాను. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. పూరి జగన్నాథ్ ఆలయం దగ్గర కంటే ఇక్కడ షాపులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ షాపులన్నీ చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోతే అప్పుడు మనకి కరెక్ట్ గా నవగ్రహ అని బోర్డు కనిపిస్తుంది. దానికి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, స్ట్రైట్ గా వెళ్ళకండి. స్ట్రైట్ గా వెళ్తే ఎగ్జిట్ అనమాట, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఎంట్రీ అనమాట. సో మేమైతే బై మిస్టేక్ వెళ్ళాం, మీరు వెళ్ళకండి అలాగా. సో లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ గా వెళ్ళారు అనుకోండి, మీకు చిన్న గేట్ అయితే కనిపిస్తుంది. ఆ గేట్ లోపలికి వెళ్తే కోనార్క్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ చూడగానే సీరియస్ గా వెళ్ళిపోకండి, ముందుగా టికెట్లు తీసుకోండి, ముందున చెకింగ్ ఉంటది. ఈ టెంపుల్ లోపల దేవుడి విగ్రహం అయితే ఉండదన్నమాట. జస్ట్ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంటది. ఇంకా టికెట్ విషయానికి వస్తే 40 రూపాయలు అనమాట టికెట్. ఫారినర్స్ కి అయితే 600 అనమాట. మరీ దారుణం అనమాట. ఇంకా ఇక్కడ ఇట్టే పోజులు చూస్తే చాలా చిరాకు ఉంటది అనమాట. కాస్త గుండె రాయి చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చెకింగ్ అయితే ఉంటది. కాస్త మీ టికెట్ అక్కడ ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా సన్ టెంపుల్ మొత్తం తిరగచ్చు. ఫైనల్ గా సన్ టెంపుల్ లోకి అయితే అడుగెట్టాను అనమాట. ఏదో నా బడ్జెట్ లో అలా తిరుగుతున్నాను. ఇక్కడ సండే అవడం వల్ల మరి దేనికో తెలియదు కానీ అస్సలు ఖాళీ లేదు. ఊళ్ళో జనాలతో రష్ ఉందన్నమాట. ఇంకా ఎక్కడ తీసుకుందాం అన్న ఫోటోలు. సో ఇదంతా సన్ టెంపుల్ మ్యాప్ అనమాట. ఇంకా సన్ టెంపుల్ మొత్తం తిరిగేద్దాం పదండి. ఇంకా ఈ గుడి హిస్టరీ గురించి మాట్లాడుకుందాం, స్టోరీ గురించి కూడా. ఈ గుడి నేను పుట్టక ముందు కట్టిన గుడి. సో ఎప్పుడు కట్టాడో నాకు తెలీదు. యాక్చువల్ గా ఈ గుడిలో విగ్రహం ఉండేదన్నమాట ఒకప్పుడు. మన ఇండియాకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు ఈ గుడిలో విగ్రహం అయితే ఉండేదన్నమాట. ఆ విగ్రహం నార్మల్ విగ్రహం కాదు, అది గాలిలో ఉండేది. దాని వల్ల ఈ గుడి ఎంత ఫేమస్ అయింది అప్పట్లో కూడా. చాలా మంది ఏమనుకునేవారు అంటే ఈ గుడిలో చాలా మహిమలు ఉన్నాయి, దాని వల్ల విగ్రహం తేలి ఉంటదని చెప్పేసి అనుకున్నారు. ఇంకా బ్రిటిష్లు సైంటిస్టులు అందరూ వచ్చి చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటిదంటే ఈ గుడి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కిందన పైన మ్యాగ్నెట్ పెట్టారు. ఆ మ్యాగ్నెట్ వల్ల దేవుడి విగ్రహం అయితే తేలిదు అనమాట. ఇది ఈ గుడికున్న మిస్టరీ అనమాట. ఇది తెలిసిన తర్వాత గుడి ఇంకా ఫేమస్ అయింది అనమాట. అయితే బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఇండియా నుంచి అన్ని అటుకెళ్ళేటప్పుడు సరుకులు అయ్యి షిప్ మీద వాళ్ళు కాంపస్ అయితే యూజ్ చేసేవారు. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ చూపించే కాంపస్. అయితే కరెక్ట్ గా ఈ గుడికి కాస్త దగ్గరలో బీచ్ ఉంది. ఆ బీచ్ దగ్గరికి వచ్చే లోపలికి ఆ మ్యాగ్నెట్ పవర్ వల్ల ఆ కాంపస్ అయితే ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయేది, పనిచేసేది కాదు. ఈ గుడిలో ఉన్న మ్యాగ్నెట్ పవర్ వల్ల ఆ కాంపస్ అయితే పనిచేయవు. దాని వల్ల సముద్రంలో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోయేవారు. ఎన్నో ప్లేసులు ట్రావెల్ చేసిన బ్రిటిష్ వాళ్ళు కరెక్ట్ గా ఈ ప్లేస్ లోనే ఎందుకు కాంపస్ పని చేయలేదు తెలుసుకోవడానికి ఎంతో కష్టపడ్డారో. చివరికి ఈ గుడి గురించి తెలుసుకున్నారు. ఈ గుడిలో ఉన్న మ్యాగ్నెట్ల వల్ల, ఈ గుడిలో ఉన్న దేవుడి విగ్రహం వల్ల ఆ కాంపస్లు పనిచేస్తుంది అని చెప్పేసి ఈ గుడి దగ్గరికి వచ్చి మొత్తం బ్రిటిష్ వాళ్ళు అందరు కలిపి గుడిలో ఉన్న విగ్రహాన్ని మ్యాగ్నెట్ మొత్తాన్ని ఎరగదొబ్బారు అనమాట. మీరు చూసినట్టయితే గుడిలో కూడా చాలా వరకు విగ్రహాలు అయ్యి ఇరిగిపోయి ఉంటాయి, ఆలు ఎరగదొబ్బనియే. మరి గుడిలో విగ్రహాన్ని ఏం చేశారో తెలియదు కానీ మ్యాగ్నెట్ పవర్ అయితే మొత్తం పోయింది అనమాట. ఇంకా ఏం మ్యాగ్నెట్ పవర్ లేకపోవడం వల్ల బ్రిటిష్ వాళ్ళు హ్యాపీగా ఇండియా నుంచి అన్ని దబ్బుకుపోయారు. ఇదనమాట ఈ గుడికి స్టోరీ. గుడిలో విగ్రహం లేకపోయినా సరే ఈ గుడి ఎంత ఫేమస్ అయింది కాబట్టి ఇంకా ఈ గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటది. ఎంత బాగుంటది అంటే ఇంక ఏ ప్లేస్ చూసినా ఫోటోలు వీడియోలు తీసేయాలనిపిస్తుంది. ఈ గుడి కూడా ఒక రథంలా ఉంటది అనమాట. ఆ గుడిలాగా ఉంటది ప్లస్ రథంలా ఉంటది. ఈ రథంలా కనిపించే ఈ గుడికి అయితే కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు కూడా 24 అవర్స్ 12 అవర్స్ ఇంకా టైం ని క్యాలిక్యులేట్ చేస్తాయి అనమాట. ఏ మాటగా ఆ మాట. ఈ గుడి అయితే చాలా అందంగా ఉంటది. అసలు ఈ గుడి ఎలా కట్టారో కానీ ఇంత అద్భుతంగా నాకైతే బుర్రపాడు. ఆ డిజైన్లు ఏంటి, అసలు రాయిని అంత బాగా అప్పట్లో ఎలా చెక్కారో కానీ అసలు మిషన్లు లేవు, ఏమీ లేవు, చేతులతోనే ఇంత అద్భుతంగా ఎలా చెక్కారా బాబు. అసలు ఎన్నో వేల మంది ఎన్నో సంవత్సరాలు కష్టపడి చెక్కిన గుడి ఇది. అసలు మిషన్ లేకుండా అంత అందంగా ఎలా చెక్కారు బ్రో. అసలు నాకు బుర్ర పెంచేయలేదు అనమాట ఆ గుడి చూసిన తర్వాత. నార్మల్ గుడి కంటే ఇక్కడ డిజైన్లు ఎక్కువ ఉన్నాయి. అసలు ఆ ఆర్కిటెక్ట్ ఎలా ఉందంటే మీకు లైవ్ లో చూస్తే ఇంక బుర్ర పనిచేయదు. నాకైతే ఇప్పట్లో ఎవరైనా సరే మిషన్లు యూజ్ చేయకుండా ఇలాంటి గుడిని కట్టగలరా అని అనిపించింది. నా వరకైతే అసలు అసాధ్యం అనమాట. ఏ మిషన్లు యూజ్ చేయకుండా ఎంత అందంగా గుడి కట్టడం, ఎంత కష్టపడి ఉంటే ఇప్పటికీ కూడా ఈ గుడి ఎంత అందంగా ఉంటుందో మీరు ఆలోచించండి. నేను సాడ్ గా ఎందుకు ఫీల్ అయ్యానంటే ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు, దానికి సాడ్ గా ఫీల్ అయ్యాను. ఇంకా హ్యాపీగా దేనికి ఫీల్ అయ్యానంటే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. చెట్లు పెంచడం కానీ, ఉన్న చిన్న చిన్న
విగ్రహాలు ఎవరో ఎరగదబ్బుకుంటా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అసలే ఈ రోజు ఎండ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో మొత్తం స్పీడ్ గా తిరిగేద్దాం. ఇంకా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా రావాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసినది తెలియనిది తెలుసుకున్నది మొత్తం అంతా చెప్పాను అనమాట. ఇంకా నేను చెప్పడానికైతే ఏమీ లేదు. ఇంకా మ్యూజిక్ తో ఎంజాయ్ చేసుకోండి.